సరసమైన ధరలకు నాణ్యమైన బ్రాండ్స్తో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా నూతన మద్యం పాలసీని రూపొందిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రంలో 10% షాపులు కళ్ళుగీత కార్మికులకు ఇస్తున్నామన్నారు. గత పాలసీ సెప్టెంబర్తో ముగుస్తుందని, కొత్త పాలసీపై కేబినెట్లో రేపు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మద్యానికి బానిసలు అయ్యేవారికి డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం మీడియా సమావేశం నిర్వహించింది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, కొండపల్లి శ్రీనివాసుల సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ సామాన్యుడికి అందుబాటులో ఉండేలా మద్యం పాలసీని తీసుకొస్తున్నామని అన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న సిటీలలో స్మార్ట్ స్టోర్ల ద్వారా మద్యాన్ని అందుబాటులో ఉండేలా చేస్తామన్నారు. మద్యం షాపులను జిల్లా స్థాయి కమిటీలు చూసుకుంటాయని, సిండికేట్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో 10% షాపులు కల్లుగీత కార్మికులకు ఇస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే గత ప్రభుత్వం విచిత్రంగా ధరలు పెంచుకుంటూ పోయిందని తెలిపారు. ఒకే రోజు 2 జీవోలు 128, 129లను తెచ్చి ఉదయం ఉన్న రేటును మార్చుతూ సాయంత్రం మరో జీవో ఇచ్చారని అన్నారు. మొదటిసారి కొన్ని ప్రీమియం అవుట్లెట్స్ కూడా ఈసారి ప్రతిపాదించామని చెప్పారు. గత ప్రభుత్వం తెచ్చిన ఎక్సైజ్ పాలసీ ఎవరికి లాభం కలిగిందో అందరికీ తెలుసన్నారు. నాణ్యత లేని మద్యాన్ని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతోనూ చెలగాటమాడారని మండిపడ్డారు. 2019-24 మధ్య ప్రజల ఆరోగ్యం మద్యం వల్ల ఎంతో దెబ్బతిన్నదన్నారు. కాలేయ సంబంధిత వ్యాధులు, కిడ్నీ సంబంధిత వ్యాధులు 2014-24 మధ్య భారీగా పెరిగిపోయాయన్నారు. మద్యం లేకపోతే గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇతర మందులు వాడేలా వెళ్ళిపోతారన్నారు. అందుకే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలసీలో జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొన్నారు. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద చాలా ఇంపార్టెంట్ ప్లేస్లో డిప్యుటేషన్ మీద తీసుకొచ్చి పెట్టారు. అర్హత లేనటువంటి వ్యక్తి, కొన్ని అతనికి అర్హత ఉందా అంటే అర్హత లేదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడిపించుకోవడం కోసం టోటల్ వ్యవస్థనే భ్రష్టు పట్టించారు. బ్రాండ్స్ కూడా కంపెనీలన్నీ వెనక్కిపోయినాయి, మల్టీనేషనల్ కంపెనీలన్నీ వెనక్కిపోయినాయి. రెన్యూల్ చేయలే, వాళ్ళని డిమాండ్ చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక వాళ్ళందరూ కూడా డ్రాప్ అయిపోయారు. నాసి రకమైనటువంటి బ్రాండ్స్ తెచ్చి ప్రజల ఆరోగ్యాలతో చాలా మంది అనారోగ్యం పాలయ్యి చాలా మంది మృత్యువాత పడ్డారు. అనారోగ్యంలో కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి, పెరాలసిస్, స్ట్రోక్, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున కేసెస్ పెరిగిపోయినాయి. ఇదే కాకుండా వాళ్ళ విధానాల్ని అమలు చేసుకునే దాంట్లో డిస్టిలరీస్ కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. డిస్టిలరీస్ వ్యవస్థలు మొత్తాన్ని కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. తప్పుడు విధానం వల్ల రాష్ట్రం ఎంత ఆర్థికంగా నష్టపోయిందో, ఏ విధంగా ఎక్సైజ్ పాలసీని వీళ్ళు కేవలం వాళ్ళ జేబుల నుంచి కూడా నింపుకోవడానికి కోసం ఉపయోగించుకున్నారో దాని గురించి కూడా స్పష్టంగా మేము అధ్యయనం చేసినప్పుడు మాకే ఆశ్చర్యం కలిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే పొరుగు రాష్ట్రాలు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, చాలా విచిత్రంగా వీళ్ళు ధరలు పెంచుకుంటూ పోయి వాళ్ళకి నచ్చిన వ్యక్తులనే ప్రమోట్ చేసుకుంటూ, ఒక రోజు అయితే ఆశ్చర్యకరంగా ఒకే రోజు 2 జియోస్ కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు ఉదయం పూట ఒక రేటు, మధ్యాహ్నం కల్లా ఆ రేట్ని 100% పెంచుతూ మరొక జియో రిలీజ్ చేశారు. జియో నంబర్ 128 మరియు జియో నంబర్ 129. సో ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కొత్త విధానం వలన ఏ విధంగా ఒక మార్పు తీసుకురాగలుగుతాం రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్లప్పుడు మేము చేసిన వాగ్దానాలని జాగ్రత్తగా స్టడీ చేసి ఈ విధానం ద్వారా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ ఇంకా మెరుగే విధంగా, ఎవరైతే దీనికి బానిసలయ్యారో వాళ్ళని అక్కడి నుంచి దూరం చేయడానికి కోసం స్పెసిఫిక్ గా డీ అడిక్షన్ సెంటర్స్, కౌన్సిలింగ్ సెంటర్స్, వాళ్ళకి అందించాల్సిన ఆరోగ్యపరంగా మేము అందించాల్సిన సహాయం. ఈ గత 5 సంవత్సరాలు 2014-2019 నుంచి 2019-2024 మధ్య చూస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో 2014-2019 మధ్య 36,000 కేసులు కిడ్నీ, లివర్ సైరోసిస్ ద్వారా పెరిగితే 2019 నుంచి 2024 దాకా అది 56,000కు పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లెక్కల ప్రకారమే ఇలా ఉంటే ప్రైవేట్ ఆసుపత్రులను కలుపుకుంటే ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. అంటే స్వలాభం కోసం, సొంత ఖజానాన్ని నింపుకోవడం కోసం ఇన్ని వేల మంది పేదల ప్రజలతో గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జే బ్రాండ్లు తీసుకొచ్చి ఆటలాడుకుంది. కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, కొన్ని వేల అక్క చెల్లెల పుస్తెలు తెగాయి. ఇటువంటి దుర్మార్గపు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చి ఊరు పేరు లేని, నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల ఇవన్నీ జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయమే.
మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులు స్వీకరించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఉండవల్లి తన నివాసంలో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి తమ సమస్యలను విన్నవించారు. ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులు స్వీకరించి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసానిచ్చారు. ఇటీవల సంభవించిన వరదలకు ఇళ్లు పూర్తిగా నీటమునిగాయని తమను ఆదుకోవాలని విజయవాడ, మంగళగిరికి చెందిన పలువురు లోకేష్కు విజ్ఞప్తి చేశారు. దివ్యాంగురాలైన ఓ మహిళ గుండె ఆపరేషన్కు ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని విన్నవించారు. తమ కుటుంబానికి చెందిన 5 సెంట్ల స్థలాన్ని కొందరు అన్యాక్రాంతం చేశారని మసీద్ దర్యాబీ లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. మరికొందరు తమకు శాశ్వత గృహాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు మినిమం టైం స్కేల్ వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం ఇచ్చారు. బోట్ల వెలికితీత పనులు వేగంగా జరుగుతున్నాయని, అడ్డుపడిన రాళ్ల నుంచి తప్పించాక బోట్ను ఒడ్డుకు తేవాలనేదే ఆలోచనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఇవాళ ఒక బోట్ను పైకి తీసుకురావాలనేదే గట్టిగా నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకున్న భారీ బోట్ల తొలగింపు ప్రక్రియ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ ప్రకాశం బ్యారేజీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా బోట్లు బయటకు తీసేందుకు ఏజెన్సీ అధికారులు పనులు ముమ్మరంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. బ్యారేజీ భద్రత దృష్టిలో పెట్టుకుని ఆచితూచి పనులు చేస్తున్నారని తెలిపారు. ఇవాళ ఒక బోటును పైకి తీసుకురావాలనేది గట్టిగా నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. బోట్ కూడా మనం ఆల్రెడీ మొదట 40 టన్నులు అనుకున్నాం వెయిట్. తీరా చూస్తే ఇప్పుడు 80 నుంచి 100 టన్నుల వరకు కూడా బోట్ వెయిట్ ఉంటుంది. దగ్గర దగ్గర 300 టన్నుల శాండ్ని యథేచ్ఛగా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి విధంగా ఈ బోట్స్ని తయారు చేశారు. దీనికి ఆల్రెడీ ఐరన్స్ కూడా చాలా ఎక్కువ. ఆల్రెడీ లోపల ఇన్నర్ ఒకటి, మళ్ళీ అవుటరు, మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ ఐరన్ బెల్ట్స్, ఇట్లాగా 3 టైప్స్ స్ట్రక్చర్ ఐరన్తో ఉండడం వల్ల వెయిట్ పెరుగుతుంది. కట్ చేద్దామని కూడా వీలు కాని పరిస్థితి. ఇటువంటి ప్రతిబంధకాలు ఎన్ని అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏజెన్సీ కానీ 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా మేము అటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇటు ఇరిగేషన్ కానీ మేము కూడా మానిటరింగ్ చేస్తాం. అనంతరం హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఒక నేరస్తుడు పన్నిన పన్నాగంలో 8 రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించాల్సి వస్తోందన్నారు. బోట్లు బయటకు తీసే విషయంలో ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి అనిత తెలిపారు. పగబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో ఆడుకోవాలన్న ఉద్దేశంతో 14 లక్షల క్యూసెక్కుల నీరు ఫ్లో అవుతున్న తరుణంలో పడవలు వదిలారంటే వీరి నైజం ఏమిటో ప్రజలకు అర్థమవుతోందన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని, టీడీపీ ప్రభుత్వానికి బీసీలు బ్యాక్బోన్ అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీల పార్టీగా ముద్రపడిందన్నారు. అన్న ఎన్టీ రామారావు బీసీల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా టీడీపీని స్థాపించారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు బీసీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందేలా ఎన్నో కార్యక్రమాలను, పథకాలను అమలు చేశారన్నారు. బీసీ కార్పొరేషన్ను పటిష్టపరిచి వెనుకబడిన తరగతులకు వెన్నుదన్నుగా చంద్రబాబు ప్రభుత్వం నిలుస్తుందని తెలిపారు. విజయవాడ నగరం గొల్లపూడిలోని బీసీ భవనంలో నేడు నిర్వహించిన విశ్వకర్మ జయంతోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వకర్మ చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. ప్రపంచ తొలి వాస్తుశిల్పిగా, సృష్టికర్తగా విశ్వకర్మ పేరుగాంచారన్నారు. చేతి వృత్తులకు ఆద్యుడుగాను విశ్వకర్మను ఆరాధిస్తున్నామన్నారు. విశ్వకర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. ఈ మేరకు జీవోను కూడా విడుదల చేశారన్నారు. ఆయనే స్వయంగా విశ్వకర్మ జయంతోత్సవంలో పాల్గొనాలని భావించారన్నారు. అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారన్నారు. 2019కి ముందు బీసీల అభ్యున్నతి కోసం అమలు చేసిన పథకాలన్నింటినీ మరోసారి వర్తింప చేయనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. బడుగు బలహీన వర్గాల సహకారంతో చంద్రబాబు మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో బీసీలకు పూర్వ వైభవం వచ్చిందని మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వంలో బీసీలు పోరాటం చేశారని, ఇప్పుడు వారి అభివృద్ధి కోసం కార్యాచరణ ప్రారంభమైందని తెలిపారు. ఎన్నికల ముందు బీసీల అభ్యున్నతి కోసం ఇచ్చిన ప్రతి హామీకి సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారన్నారు.
బీసీ కార్పొరేషన్కు నిధులు మంజూరు చేస్తామని, యువతకు స్వయం ఉపాధి లక్ష్యంగా రుణాలు అందజేస్తామని వెల్లడించారు. బీసీలందరికీ న్యాయం జరిగేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారని మంత్రి హామీ ఇచ్చారు. కొన్ని విషయాలు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మనం తీసుకెళ్దాం, ఒక్కొక్కటిగా పరిష్కారం చేసుకుందాం. బీసీ ఫెడరేషన్ మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు, బీసీ కార్పొరేషన్ లో మొదలు పెట్టింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి గత 5 సంవత్సరాలుగా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు అని చెప్పి ఒక్క అవకాశం అని చెప్పి ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్ లో కూర్చున్న తర్వాత ఆ రంగుల రెడ్డి, ఆ భూకబ్జాలు రెడ్డి, ఆ 11 రెడ్డి ఏ విధంగా మన బీసీ బిడ్డల్ని, బడుగు బలహీన బిడ్డల్ని ఏ విధంగా అలగదొక్కారో మనం స్వయం 5 ఏళ్ళు చూసాం. అదే 5 ఏళ్ళు చూసి ఇది రాష్ట్రం బాగుండాలి, మన భావి తరాలు బాగుండాలంటే మళ్ళీ మనకు ఎన్డీఏ కూటమి వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుండదని తెలుసుకొని మన బడుగు బలహీన వర్గాలు అందరం కలిసి ఊగుపడిగా ఓటేసి 151 సీట్లు సంపూర్ణ మెజారిటీ ఇచ్చిన మన బడుగు బలహీన వర్గాల సోదరులందరికీ ప్రభుత్వం తరఫున శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు అన్నారు. 14 రోజుల పాటు స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని, అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సింగనగర్ ఎంబీవీకే స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరం, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మరియు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్య అతిథులు బెలూన్లు ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. విద్యార్థులు చేపట్టిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంధం చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. 2 వారాల పాటు వివిధ అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో అవగాహన పెంపొందిస్తామన్నారు. సెప్టెంబర్ 17 నుండి గాంధీ జయంతి వరకు కార్యక్రమాలు నిర్వహించి అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్గా జరుపుకుంటామన్నారు. రాష్ట్రంలో సంపూర్ణ స్వచ్ఛత సాధించడంతో పాటు అందరినీ భాగస్వాములను చేయడం ముఖ్య ఉద్దేశమన్నారు. స్వభావ స్వచ్ఛత, మనం మామూలుగా స్వచ్ఛతను ఏ విధంగా చూస్తాము, దాన్ని ఏ విధంగా సంస్కరించుకోవాలి, దాన్ని సంస్కరించుకోవడం అన్నది అన్ని స్థాయిలలో, అంటే చిన్నపిల్లలలో జరగాలి, అడల్ట్స్లో జరగాలి, పెద్దవాళ్ళలో జరగాలి, అందరిలో కూడా రావాలి. అది మీరు మనం అందరం కూడా ఏదో ఎమ్మెల్యే గారు అంటే ప్రజాప్రతినిధులు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, లేదంటే మీడియా, వీళ్ళేదో ఒకరోజు చెప్పి ఒకరోజు రాయడం వల్ల వచ్చేటటువంటి మార్పు కాదు. ఈ మార్పు రావాలంటే మనమందరం కూడా కంటిన్యూస్గా అందరి ఎఫర్ట్స్తో చేయాల్సినటువంటి కార్యక్రమం ఇది. శానిటేషన్ ఈజ్ ఎవ్రీబడీస్ డ్యూటీ. స్వచ్ఛత అన్నది ప్రతి ఒక్కరి డ్యూటీ. నాట్ ఓన్లీ గవర్నమెంట్ అధికారులు, లేదంటే మీడియా మిత్రులు, ఎవరో ఒకరిది మాత్రమే, ఒక సెక్షన్ మాత్రమే చేస్తే సరిపోయేటటువంటి ఉద్యమం కాదు. మనం అందరం కూడా ఎవ్రీబడి, ప్రతి ఒక్కరము దీంట్లో మన స్వాభావికంగా ఉన్నటువంటి నేచర్ ని మార్చుకొని, సంస్కరించుకొని దీన్ని ఒక కొత్త పద్ధతిలో, కొత్త మనస్తత్వంతో చేసుకోవాల్సిన. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమ, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువత స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఎక్కువగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆ రోజు స్వర్ణాంధ్ర సృష్టికర్త అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు మళ్ళీ జన్మభూమి 2 కూడా త్వరలో స్టార్ట్ చేయబోతా ఉన్నారు. స్వచ్ఛాంధ్ర యొక్క ముఖ్య ఉద్దేశం మన దగ్గర నుంచి, మన ఇంట్లోంచే ఈ కార్యక్రమం మొదలవ్వాలి. ఉదయాన్నే లేచి మనం ఏదైతే మొట్టమొదటి చేసే పని మన స్నానంతోనే మనం ఏ విధంగా మన శరీరాన్ని శుభ్రపరచుకొని, తర్వాత మన ఇంటిని శుభ్రపరచుకొని ఏ విధంగా అయితే మన దైనందిక కార్యక్రమాలు మొదలు పెడతామో, అట్లాగే మన ఇంటిని, మన డివిజన్ ని, మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, పచ్చని మొక్కలు నాటడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసమే ఈ కార్యక్రమం. ఇవాళ మొక్కలు అనేది మనకి ప్రాణవాయువునిచ్చి, మనం విసర్జించే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చి అవి ఆక్సిజన్ ఇస్తాయి. అలాంటి ఆక్సిజన్ ఇచ్చే మొక్కల్ని, ప్రాణవాయువుని మనం ప్రతి ఇంటికి, ప్రతి స్కూల్లో, ప్రతి వీధిలో, అన్ని చోట్ల పెంచాల్సిన. సచివాలయంలో 5 లక్షల జనాభా
అలాగే 1.6 lakhs హౌస్ హోల్డ్స్ ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఈ ఎంటైర్ యాక్టివిటీ మనం లాస్ట్ 10 days నుంచి కూడా రీహాబిలిటేషన్, రెస్క్యూ అన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాదాపుగా 8 జిల్లాల నుంచి దాదాపుగా 10,000 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తీసుకొచ్చి కంటిన్యూస్ ఎఫర్ట్ పెడుతూ ఈ రోజుకి అన్ని రోడ్స్ కూడా దాదాపుగా క్లియర్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ ఎఫర్ట్స్ అనేది నిజంగా మనం మర్చిపోలేని ఒక కాంట్రిబ్యూషన్ అని మనం చెప్పొచ్చు. దాదాపుగా 12,000 మెట్రిక్ టన్స్ దాకా గార్బేజ్ని ప్రతి స్ట్రీట్ నుంచి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలో సెంట్రల్ కాన్స్టిట్యువెన్సీలోనే మేజర్ ఇంపాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 1 or 2 వార్డ్స్లో ఇంకా చాలా అగ్రెసివ్గా మనం స్ట్రీట్స్ని క్లీన్ చేయబోతున్నాము. పటమటలంకలోని శ్రీ అవధూత ఆరోగ్య సదానం ట్రస్ట్, శ్రీ అవధూత తపోవనం ట్రస్ట్ స్థలంలో పెరిగిన పిచ్చి మొక్కలను టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్, మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ స్థానికులు శ్రమదానం చేసి తొలగించారు. స్థలాన్ని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగి పాములు, మండ్రగప్పలు తిరుగుతున్నాయి, ఇంట్లోకి వచ్చేస్తున్నాయని స్థానికులు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె సూచనల మేరకు శ్రమదానం చేసి శుభ్రం చేస్తున్నామని అన్నారు. ఈ స్థలాన్ని బాగు చేసి వాకింగ్ ట్రాక్గా చేయవచ్చు, క్రీడలు పెట్టుకోవచ్చని అన్నారు. చాలా చోట్ల ఇటువంటి సమస్య ఉందని స్థానికులంతా కలిసి శ్రమదానం చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడికక్కడ అన్ని ఏరియాల్లో కూడా చాలా మంచి మంచి స్థలాలు ఉన్నాయి, కానీ ఇలాగా పిచ్చి చెట్లు పెరిగిపోయి చాలా జనాలు ఇబ్బంది పడటమే తప్ప వాటిని సక్రమంగా వాడుకోవటానికి కుదురుగా లేవు. ఏ ప్రాంతంలో అయినా ఇలాగా ఏదైనా స్థలాలు ఖాళీగా ఉండి ఇలా పిచ్చి చెట్లు పెరిగిపోయినాయి అని అన్నది అందజేస్తే మేము ఇలా శ్రమదానం చేసి వాటిని మంచిగా వాడుకోవటానికి, నలుగురికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దటానికి ముందుకొస్తాము. ఎప్పుడు కూడా ఇక్కడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అన్ని వైపులా పర్యటన చేస్తూనే ఉన్నారు. దేనికైనా ప్రజలకి ఉపయోగపడే పని ఏమున్నా కానీ వెంటనే ముందడిగేసి అది తీర్చిదిద్దే క్రమంలో పనిచేస్తా ఉన్నారు. ఇలాగే అందరూ కూడా ముందుకొచ్చి వారి సమస్యలు చెప్పుకుంటే వెంటనే ఆ సమస్యలకు పరిష్కారం వస్తుందని, ఇలాగే జనాలంతా కూడా మాతో కలిసి శ్రమదానం చేసి అందరికి ఉపయోగపడేలాగా చేయాలని కోరుకుంటున్నాం. 9వ డివిజన్ ప్రాంతంలో ఇక్కడ పడమట్లంక మధ్యలో ఉన్నటువంటి యొక్క స్థలంలో అందరం కలిసి నిన్న ఎమ్మెల్యే గారు, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు రావడం జరిగింది. స్థానికులు చెప్తే వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే గారికి విన్నవించుకున్నారు. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు కానీ స్థానికులు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఖాళీ స్థలంలో చెట్లు పెరిగిపోయి విపరీతంగా మండ్రగబ్బలు, పాములు, అలాగే మొన్న ఈ మధ్య ఒక 2 కొనసెలను కూడా చంపడం జరిగింది. మరి దానిలోనే భాగంగా ఈ యొక్క ఇది మరి ఎమ్మెల్యే గారు అబ్బాయి అయినటువంటి క్రాంతి అందరం కలిసి వచ్చారు. పడమట్లంకలో ఇలా ఉందంట కదా అని ఫోన్ చేసి నిన్ను అడగటంతో ఇలా శ్రమదానం చేద్దామని బాబు అడగటం, మేమందరం చెప్పటం, అందరం కలిపి ఈరోజు ఈ యొక్క శ్రమదానం చేసి స్థానికులు ఇదంతా ఇక్కడ ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసి నగరంలోని వరద బాధితులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్ద మనసుతో వరద బాధితులకు సాయం చేసేందుకు 1,10,00,000 రూపాయల సాయం ప్రకటించారన్నారు. 50,000కు పైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 17వ డివిజన్ రాణిగారి తోట తారక రామానగర్ కరకట్ట సమీపంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ చేతుల మీదుగా వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దేవినేని అవినాష్ వరద బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి 1,10,00,000 రూపాయలు వరద బాధితులకు ఇవ్వటం జరిగిందన్నారు. దానికి అనుగుణంగా దాదాపు 2 లక్షల వాటర్ బాటిళ్లు, 1 లక్ష పాల ప్యాకెట్లు వరద బాధితులకు ఇచ్చామన్నారు. తర్వాతి రోజు 1,00,000 వాటర్ బాటిళ్లు, 1,00,000 పాల ప్యాకెట్లు ఇచ్చినట్లు తెలిపారు. నేడు విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులను జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అందజేస్తున్నట్లు తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో 6,000 కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నామని చెప్పారు. గౌరవనీయులు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే విజయవాడ నగరంలో వరదలు వచ్చి అనేక మంది ప్రజానికం కానివ్వండి, కుటుంబాలు కానివ్వండి ఇబ్బంది పడినాయో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన ₹1,10,00,000 రూపాయలు ఈ రోజు వరద బాధితుల కోసం ఆయన ఇష్టం జరిగింది. దానికి అనుగుణంగా మొన్న దాదాపు 2 లక్షల వాటర్ బాటిల్, 1 లక్ష పాల ప్యాకెట్లు ఇస్తాం. తర్వాత రోజు మళ్ళీ 1,00,000 పాల ప్యాకెట్లు, అదే విధంగా 1,00,000 వాటర్ బాటిల్ ఇస్తాం.
మళ్ళీ ఈ రోజు విజయవాడ నగరంలో 50,000 కుటుంబాలకి 3 నియోజకవర్గాలకు సంబంధించి 50,000 కుటుంబాలకి నిత్యావసర సరుకులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈ రోజు అందజేస్తున్నారు జరుగుతుంది. తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 6,000 కుటుంబాలకి ఈరోజు ఇంటింటికి మేమేదో ఒక వ్యాన్ పెట్టో లేకపోతే ఒక ఇది పెట్టో జనాల్ని లైన్ లో పెట్టో ఆ విధంగా చేయట్లా. ఇచ్చేది గర ప్రజానికానికి ఇంటింటికి గర ఎవరైతే ఇబ్బంది పడ్డ ప్రజానికం ఉన్నారో కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి గారు ఇంటింటికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ యొక్క 4 డివిజన్లు అదేవిధంగా మిగిలిన ప్రాంతంలో ఎక్కడైతే ఇబ్బంది పడ్డామో ఆ ప్రాంతంలో ఈరోజు ప్రజానికానికి అందజేసే కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నారు జరుగుతాయి. నేటి బాలలే రేపటి పౌరులని, పరిశుభ్రత ఆరోగ్యంపై బాల్యం నుండి అవగాహన పెంచుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. పరిశుభ్రత ఆరోగ్యం పట్ల అవగాహన, తగిన ప్రచారం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నేటి నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కృష్ణా జిల్లాలో నిర్వహిస్తున్న స్వచ్ఛతా హీ సేవా పక్షోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ బాలాజీ, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కృష్ణా జిల్లా చల్లపల్లిలోని జిల్లా పరిషత్ హైస్కూల్ వద్ద మొక్కలు నాటారు. జెడ్పీ హైస్కూల్ వద్ద నుండి చల్లపల్లి సెంటర్ వరకు విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీకి కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, చెట్లను పెంచు, ఆరోగ్యాన్ని పంచు అంటూ నినాదాలు చేస్తూ జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం చల్లపల్లి సెంటర్లో మానవహారంగా ఏర్పడ్డారు. జిల్లా కలెక్టర్, విద్యార్థులు, అధికారులు, సిబ్బందితో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు. పరిశుభ్రత ఆరోగ్యం పట్ల అవగాహన, తగిన ప్రచారం కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా నేటి నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా చెత్త పోగయ్యే ప్రదేశాలు గుర్తించి వాటిని తొలగించి శుభ్రం చేయటం, తద్వారా చెత్త శాతం తగ్గించేందుకు, పరిసరాల పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడేందుకు పలు కార్యక్రమాలతో పాటు పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి ఒక ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛందంగా చల్లపాలని స్వచ్ఛ సుందరంగా తీర్చిదిద్దిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ స్వచ్ఛ సుందర చల్లపల్లి స్ఫూర్తిగా జిల్లాలో అన్ని గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమానికి మన జిల్లాలో శ్రీకారం చుడుతున్నాము. ఈ స్వచ్ఛతా హీ సేవ అంటే మనందరికీ తెలుసు, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని ఇంగ్లీష్లో చెప్తారు. మనం పరిశుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాకుండా మనకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. యాక్చువల్లీ మీరు ఒక అపరిశుభ్రమైన ఒక ప్లేస్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారు, ఎలా పనిచేస్తారు అనే దానికి, పరిశుభ్రంగా ఉన్న పరిసరాల్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఆలోచిస్తారనే దానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అందరికీ కూడా ఈ పరిశుభ్రత పైన, స్వచ్ఛత పైన ఒక స్పృహ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసింది. అనంతరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తిగా చల్లపల్లి స్వచ్ఛ సైనికులు నిరంతరం శ్రమ చేసి స్వచ్ఛ సుందర చల్లపల్లికి దేశంలోనే ప్రత్యేక స్థానం లభించేలా కృషి చేస్తారని తెలిపారు. ఈ కారణంతో చల్లపల్లికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. చెట్లను నరికితే అనర్థమే, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆ ప్రభావం మనం ఎదుర్కొంటున్నామన్నారు. వాల్టా చట్టం సరిగా అమలు చేయాలని, పర్యావరణాన్ని కాపాడాలని అన్నారు. ఆయన ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించారు. మన ఇంటింటికి కూడా మరుగుదొడ్లు ఇచ్చాం. ఆ మరుగుదొడ్లను కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మా ప్రజానీకం మీద ఉందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అంటే స్వచ్ఛాంధ్ర మిషన్లు చేసే కార్యక్రమాలు ద్వారా ఈ తలపల్లో ఒక ఆదర్శప్రాయమైన కార్యక్రమం చేసి నిర్వహించారు. స్వచ్ఛ భారత్ అంటే ఎలా ఉండాలో చేసి చూపించింది తలపల మాత్రమే భారతదేశం అని చెప్పి మనం చెప్తూ దీనికి అవసరం ఉంది. దాని గుర్తింపుగానే ఇటీవల తలపల సర్పంచ్ గారికి కేంద్రం అవార్డు ఇచ్చిన పరిస్థితి వచ్చింది. దేనికి ఇచ్చారు? కేవలం దీనికి. అంచేత ఈ తల్లపల్లిని ఆదర్శంగా చేసుకుంది రాష్ట్రం సంగతి, దేశం సంగతి రాష్ట్రం అవనిగడ్డ నియోజకవర్గంలో అన్ని గ్రామాలు ఈ విధంగా తయారవ్వాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ అంత కలెక్టర్ గారు కానీ మేము కానీ పూర్తి సహకారం తీసుకుని మాత్రం అమలు చేస్తూ. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి కాలువ ద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు ఒకవైపు,
దాని దిగువ భాగాన బొడమేరు పారుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ తెలిపారు. ఈ రెండు విడివిడిగానే వెళ్లాల్సి ఉందన్నారు. 1902లో బ్రిటిష్ వాళ్ళు కట్టిన దానిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా ఎత్తు లేపాల్సి ఉందన్నారు. తద్వారా ఏలూరు వెళ్లే నీళ్లు విడిగా, బొడమేరు నీళ్లు అండర్ గ్రౌండ్గా పారాల్సి ఉందని తెలిపారు. దీని ఎత్తి పెంచకుండా చంద్రబాబు నాయుడు రాత్రిపూట కూడా బోట్లెక్కి తిరగడం వల్ల ప్రయోజనం ఉండదని చెప్పారు. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన బొడమేరు పాత యూటీని తీసేసి ఎత్తు పెంచి నిర్మించకపోతే రాబోయే రోజుల్లో ముప్పు తప్పదని వెల్లడించారు. ఇది ఎన్కేబాడు యూటీ, ఇది ఒకవైపు బ్యారేజ్ నుంచి ఏలూరు పోయేటువంటి నీళ్ళు ఇవి, అంటే బుడమేరు అండర్ గ్రౌండ్లో పోయేటువంటి నీళ్ళు. ఈ రెండు విడివిడిగానే పోవాలా. 1902 1902లో కట్టిన బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ప్రకారం కట్టారు. ఇప్పుడు దాని ఎత్తు లేపాలి. ఎత్తు లేపి ఈ ఏలూరు పోయే నీళ్ళు యథావిధికి పోవాలి. బుడమేరు నుంచి వచ్చే నీళ్ళు కింద ఆటోమేటిక్గా పోవాలి. అది డ్యూటీ అంటారు దాన్ని. అది కట్టకుండా ఎన్నెన్నో బోట్లెక్కి తిరిగితే మాత్రం ఏ లాభం? చంద్రబాబు రాత్రి 10 గంటలకు బోట్లెక్కి తిరుగుతుంటాడు. మంచిది, తిరగని ముఖ్యమంత్రి తిరగడం మంచిదే. కానీ ఇవి పట్టుకోవాలి, చెప్పాలి ఒక మాట. దీన్ని పడగొడతాను, నేను కడతాను చెప్పి ఒక మాట చెప్పాలి కదా. అవేం చెప్పకుండా చెప్తే లాభం? ఇప్పుడైనా సరే యుద్ధ ప్రాతిపదికన ఈ బుడమేరు యూటీని మొత్తం తీసేసి అప్పులేపి కట్టే తప్ప రేపు రాబోయే రోజుల్లో ఫ్లడ్ ఆగదు. యువతలో హెచ్ఐవి ఎయిడ్స్పై పూర్తి అవగాహన పెంచే విధంగా జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మార్దాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని కూడా ప్రేమాభిమానాలతో ఆదరించాలన్నారు. ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలోని బీఆర్టీఎస్ రోడ్డు మీసాల రాజేశ్వరరావు వంతెన వద్ద నుండి బీఆర్టీఎస్ సిగ్నల్ పాయింట్ వరకు 5K రన్ను ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ ఏసేరి, డీసీపీ గౌతమి శాలినీలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ మార్థాన్లో అనేక మంది ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్థాన్ విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ ఏసేరి మాట్లాడుతూ రాష్ట్రంలో 10,000 మందికి పైగా హెచ్ఐవి బాధితులు ఉన్నారని, హెచ్ఐవిపై పురుషులలో 25%, స్త్రీలలో 38% మాత్రమే అవగాహన కలిగి ఉన్నారన్నారు. యువతీ యువకులలో 100% అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. హెచ్ఐవి అనేది తల్లి నుండి బిడ్డకు సంక్రమిస్తుందని, అలాగే ఒకే సిరంజిని పలువురికి వాడటం వంటి వాటి వల్ల కూడా హెచ్ఐవి సోకే ప్రమాదం పొంచి ఉందన్నారు. అంతేకాకుండా మత్తు పదార్థాలకు బానిసైన యువత ఒకే సిరంజిని ఎక్కువ మంది వాడటం వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. వ్యాధి వ్యాప్తిని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మన రాష్ట్రంలో 2030 నాటికి 0% వ్యాధి వ్యాప్తి నిరోధకమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. భారీ వర్షాలతో పాటు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన విజయవాడను వరద ముంచెత్తిందని పౌర హక్కుల సంఘం అధ్యక్షులు చిలకా చంద్రశేఖర్ ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ వరద వలన ప్రజలకు పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ జరిపి నివేదికను రూపొందించామని, బాధితులు పడ్డ కష్టాలకు చెల్లించిపోయానన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి వివరాలను బయటపెట్టాలన్నారు. మాత్రమే వస్తువులు పంపిణీ చేయడానికి ప్రయత్నం చేశాం. అంటే లోతట్టు ప్రాంతాలకి వెళ్ళలేదు. 3వ రోజు కూడా కొంతమంది 5 రోజులు, కొంతమంది వారం రోజులు కూడా ఈ రకంగా. మా డిమాండ్స్ ఏంటంటే చనిపోయిన వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో ఆ చనిపోయిన వాళ్ళ లెక్కని ప్రభుత్వం తేల్చాలి. ప్రధానంగా అలసత్వం వహించినటువంటి ఇరిగేషన్ అధికారులు, విజయవాడ మున్సిపల్ కమిషనరు, అట్లనే జిల్లా కలెక్టరు వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. వీళ్ళ అలసత్వం వల్లనే విజయవాడకి ఇంత నష్టం జరిగింది. అట్లనే నష్టపోయిన వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఆర్థిక సహాయం కూడా లభించలేదు. ఈ ఆర్థిక సహాయాన్ని కూడా ఆహార పొట్లాలు, మంచినీళ్ళే కాదు, ఆర్థిక సహాయం కూడా అందజేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మురుగు కాలువల్లో కంపు కొడత, డ్రైనేజీ కంపు అనేది ఇంకా కూడా లోతట్టు ప్రాంతాల్లో పోలేదు. వాటన్నిటిని కూడా ఇప్పటికే క్లీన్ చేస్తూ ఉన్నారు. అయితే ఇంకా త్వరితగతిన వాటిని క్లీన్ చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. నగరంలో ఈ నెల 26, 27, 28 తేదీలలో దసరా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు తెలిపారు.
హై స్కూల్ స్థాయి నుండి కాలేజ్ విద్యార్థులు, యువతీ యువకులు, స్త్రీ పురుషులకు కల్చరల్, అకాడమిక్ అంశాలలో పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 26, 27 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో వివిధ సాంస్కృతిక అంశాలలో పోటీలు, 28వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సిద్ధార్థ అకాడమీలో కోలాటాలు, ఫ్లాష్ మాబ్ జరుగుతాయని తెలిపారు. విజయవాడ మహాత్మా గాంధీ రోడ్డులోని బాలోత్సవ భవనంలో దసరా సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. అనంతరం కమిటీ సభ్యులు విజయలక్ష్మి, జ్యోత్స్న, స్వరూపారాణి మాట్లాడుతూ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం, స్టెప్ అహెడ్ ఫర్ ఈక్వాలిటీ, తరుణీ తరంగాలు, స్పృహాప్తి ఆర్గనైజేషన్, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్, జనశిక్షణ సంస్థాన్, భారత మహిళా మండలి, ఇన్నర్ వీల్, దివాస్, డాక్టర్స్, లాయర్స్, నృత్య అకాడమీలు, కోలాట గురువుల ఆధ్వర్యంలో దసరా సాంస్కృతిక ఉత్సవాలు సెప్టెంబర్ 26, 27, 28 విజయవాడలో జరుగుతాయన్నారు. చెడును దునుమాడుదాం, మంచిని పెంచుదాం అనే థీమ్తో సమాజంలో నెలకొన్న సామాజిక సమస్యలు, అవినీతి, మాదక ద్రవ్యాలు, మద్యం, మూఢనమ్మకాలు, మూఢాచారాలు, మత సామరస్యం, దేశ ఐక్యత, పర్యావరణం, మహిళల వివక్షత, సమానత్వం, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, అక్రమ రవాణా, అశ్లీల సాహిత్యం, చిత్రాలు, పోర్నోగ్రఫీ వంటి అంశాలతో హైస్కూల్ స్థాయి నుండి కాలేజీ విద్యార్థులు, యువతీ యువకులు, స్త్రీ పురుషులకు కల్చరల్ మరియు అకాడమిక్లో పోటీలు జరుగుతాయన్నారు. దసరా సందర్భంగా కనకదుర్గమ్మ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం నవదుర్గల అవతారాలను, ప్రస్తుతం సమాజంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న సమస్యలపై కళారూపాలు ప్రదర్శించబడతాయన్నారు. ఇందులో స్కూలు, కాలేజీ విద్యార్థులు, యువతీ యువకులు, స్త్రీ పురుషులు వయసుతో నిమిత్తం లేకుండా పాల్గొనవచ్చని, పోటీలు ఇంగ్లీష్ లేదా తెలుగులో ఉంటాయన్నారు. సాహిత్యం, చిత్రాలు మరియు సాంఘిక సమస్యలు, అవినీతి, మాదక ద్రవ్యాలు ముఖ్యంగా మీ అందరికీ ఈ రోజులో తెలుస్తుంది. రోజు పేపర్లో మనం చూస్తున్నాం ఈ డ్రగ్స్ మూలంగా అసలు ఎంత జరుగుతుంది అనేది మనకు బాగా తెలుస్తుంది. సో అది కూడా ఒక అంశమే. ఇలాంటి వాటి అన్నిటిలోకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయటం, ఫ్లాష్ మాబ్స్, డిబేటు, ఎలక్యూషన్ ఇలాంటివన్నీ కండక్ట్ చేయటం జరుగుతుంది. దీని యొక్క పర్పస్ ఏంటంటే మెయిన్ ఒక సమాజంలో వాళ్ళల్లో ఏంటంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటం వీటన్నిటి గురించి. అలాగే వాళ్ళ సృజనాత్మకత ఇలాంటివన్నీ బయటపడతాయి ఇలాంటి టాలెంట్స్ వల్ల. సో ఆ ఉద్దేశంతో ఈ సేఫ్ ఆర్గనైజేషన్తో పాటు మిగతా చాలా ఆర్గనైజేషన్స్ అన్నీ కలిపి ఇవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ కలిసి యువతకి ఒక మార్గనిర్దేశం చేయాలి, వాళ్ళ అవగాహన స్థాయిని పెంచాలి. ఒక చెడేంటి, మంచేంటి, చెడుని నిర్మూలించడానికి ఏ రకమైన పద్ధతులు ఎట్లా చేయాలి అనే అంశంతో అనే అవగాహన కల్పించడానికి అని చెప్పి ఈ ఉత్సవాల్ని మేము కాంపిటీషన్స్ రూపంలో నిర్వహిద్దామని అనుకున్నాము. దీంట్లో జూనియర్స్ 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జూనియర్స్ కేటగిరీలో, అట్లాగే అన్ని కాలేజీల్లో ఇంటరు, డిగ్రీ, డిప్లొమా, ప్రొఫెషనల్ కాలేజెస్ విద్యార్థులందరూ సీనియర్స్ కేటగిరీగా. దానిలో ఫ్లాష్ మాబు, అలా కోలాటాలు 2 అక్కడ జరుగుతాయి. మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఇక్కడే నిర్వహిస్తాము. అందుకని ఆ పద్ధతిలో ఏంటంటే ఇది ఉదయం 10 గంటలకే 2 చోట్ల కూడా స్టార్ట్ అవుతుంది. దీనికి సాంస్కృతిక శాఖ మంత్రిని, అట్లాగే ఈ విద్యాశాఖ మంత్రిని వీళ్ళని పిలవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. లోకేష్ గారిని, అట్లాగే దుర్గేష్ గారిని దానికోసం ప్రయత్నం చేస్తున్నాము. లేకపోతే ఆల్టర్నేటివ్ కూడా ప్రయత్నం జరుగుతుంది. దీన్ని సక్సెస్ చేసేదానికోసం మాతో పాటు మీరు కూడా తోడ్పడాలని చెప్పేసి కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.